ఫ్రెండ్స్, నేను ఇప్పుడు కొన్ని తెలుగు వాక్యాలు చెప్తూ వెళ్తుంటాను. ఇటువంటి తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేయాలంటే మనం ఇంగ్లీష్లో ఏ స్ట్రక్చర్ని వాడాలి ట్రై చేయండి చూద్దాం. బ్రేక్ఫాస్ట్ చేసే సమయమైంది, డిన్నర్ చేసే సమయమైంది, ఆఫీస్కి వెళ్ళే సమయమైంది, కళాశాలకు వెళ్ళే సమయమైంది, ప్రిన్సిపల్ గారిని కలిసే సమయమైంది, పడుకునే సమయమైంది, మేల్కొనే సమయమైంది అంటుంటాం. ఇలా ఏదైనా సరే ఒక పని చేసే సమయమైంది అని ఇంగ్లీష్లో చెప్పాలంటే మరి ఏ స్ట్రక్చర్ వాడాలి? ఆ స్ట్రక్చర్ పేరు ఏంటంటే ఇట్స్ టైమ్ టు. వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఆఫీస్కి వెళ్ళే సమయమైంది, ఇట్స్ టైమ్ టు గో టు ఆఫీస్. బ్రేక్ఫాస్ట్ చేసే సమయమైంది, ఇట్స్ టైమ్ టు టేక్ బ్రేక్ఫాస్ట్. మరి లంచ్ చేసే సమయమైంది, ఇట్స్ టైమ్ టు టేక్ లంచ్. పడుకునే సమయమైంది, ఇట్స్ టైమ్ టు గో టు బెడ్. సో ప్రిన్సిపల్ గారిని కలిసే సమయమైంది, ఇట్స్ టైమ్ టు మీట్ ద ప్రిన్సిపల్. ఇలా ఏదైనా సరే ఒక పని చేసే సమయమైంది అని చెప్పేటప్పుడు ఇట్స్ టైమ్ టు అనే స్ట్రక్చర్ని వాడి వర్బ్ యొక్క మొదటి రూపాన్ని ఉపయోగించాలి. నేను ఇప్పుడు 2 తెలుగు వాక్యాలు చెప్తాను, మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేయండి. ఇప్పుడు ఎగ్జామ్ రాసే సమయమైంది, ఇది ఒక వాక్యం. నెక్స్ట్, లైబ్రరీకి వెళ్ళే సమయమైంది. ఈ 2 తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేసి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.